సిటీ కేబుల్. తాండూరులో ఘనంగా బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవం. తాండూరు పట్టణంలో ఘనంగా భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. సోమవారం తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం అధ్యక్షతన వార్డు నంబర్ 28 అంబేద్కర్ చౌక్ లో నాగారం మల్లేశం, వార్డు నంబర్ 23లో కౌన్సిలర్ అంతారం కిరణ్ భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ బీజేపీ వల్లనే సుస్థిర పాలన సాధ్యమని, ప్రస్తుతం భారతదేశంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందని అన్నారు. భారతదేశంలో ఏ పార్టీ నుండి కాని అభివృద్ధి పనులు కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని ఉప్పరి రమేష్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మనోహర్ రావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు సాహు శ్రీలత, జిల్లా నాయకులు పటేల్ విజయ్ కుమార్, బంటారం భద్రేశ్వర్, కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బండారి శ్రీకాంత్, ఇందూరు రాములు, రూపేష్ కుమార్, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి మంతటి రాజు, ఉపాధ్యక్షులు చిదిరి ప్రకాష్, ప్రభాకర్ గౌడ్, చాకలి బిచ్చప్ప, పటేల్ చందు, వడ్డే సాయిలు, బసవరాజ్, బబ్లు, శివాజీ ఠాగూర్, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాండూరు పట్టణంలో ఉదయం నుంచి దాదాపుగా అన్ని వార్డులలో ఈ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు అత్యంత సంతోషంగా జరుపుకుంటున్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తాండూరు నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అందరూ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఇవాళ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ సనాతన ధర్మాన్ని, ఈ దేశ విలువల్ని, ప్రజాస్వామ్య వ్యవస్థని, రాజ్యాంగ హక్కుల్ని ఎక్కడికక్కడ పరిడవిల్లే విధంగా ప్రతి పౌరుని కూడా తన కనీస అవసరాలు తీర్చే దిశగా ప్రభుత్వ విధానాలు కొనసాగాలనే నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ముంబై అధివేశంలో 1980 ఏప్రిల్ 6వ తేదీన అటల్ బిహారీ వాజ్పేయి గారి అధ్యక్షతన ఈ యొక్క పార్టీ ఆవిర్భవించింది. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా చాలామంది కూడా జనసంఘ్లో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత జనతా పార్టీలో, మరియు తర్వాత భారతీయ జనతా పార్టీ. నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి కీర్తిశేషులు పేట బాలరెడ్డి గారు, నాగారం నరసింహ గారు, మనోహర్ సార్ కూడా ప్రస్తుతం వీళ్ళు ముంబై అధివేశన్ ఉన్నారని అనుకుంటున్నారు. దాదాపుగా అంతకుముందు నుంచి కూడా ఈ యొక్క పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొన్నటువంటి వాళ్ళల్లో చాలామంది కూడా రంగారెడ్డి జిల్లాలో మేజర్గా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఇప్పుడు చెప్పుకున్నటువంటి వాళ్ళతో పాటు దాదాపుగా చాలామంది కూడా ఈ సిద్ధాంతం కోసం కట్టుబడి, ఈ సిద్ధాంతాన్ని అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం ఈ జెండా కోసం పనిచేసినటువంటి వాళ్ళు, త్యాగాలు చేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. లక్షల మంది ప్రాణాలు ఈ సిద్ధాంతం కోసం ఈరోజు ఈ సిద్ధాంతం ద్వారానే దేశ నిర్మాణం కావాలి. ఈ దేశాన్ని అనేక సంవత్సరాలు పాలించినప్పటికీ కూడా ఈ దేశంలో అనేక రకాలైనటువంటి పాశ్చాత్య పోకడలకు శ్రీకారం చుట్టినప్పుడు కూడా ఈ దేశంలో మొట్టమొదటి స్వతంత్రం వచ్చిన తర్వాత పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కులాల పేరు మీద, మతాల పేరు మీద, వర్గాల పేరు మీద ఒక విచ్ఛిన్నకరమైనటువంటి అనేక సంఘటనలకు రూపకల్పన చేసి ఈ సమాజాన్ని విడగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అనే ఒక జాతీయవాద పార్టీ ఈ సమాజాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నది. ఈ యొక్క క్రమంలోనే ఒక నీతివంతమైనటువంటి, ఒక అర్థవంతమైనటువంటి ప్రజాపాలన అందిస్తున్నటువంటి ఘనత ఈ ప్రపంచ దేశాల యొక్క మెప్పు పొందినటువంటి చరిత్ర కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే. పార్టీ ఆవిర్భవించి 4 దశాబ్దాలు కూడా ఇంకా పూర్తి చేసుకోలేని సందర్భంలో ఇవాళ ఈ అఖండ భారతం అంతా కూడా ఇవాళ మెజారిటీ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ మెజారిటీ ప్రజలందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే ఈ యొక్క సమాజ నిర్మాణం కావచ్చు, ఈ సమాజంలో విలువలు కావచ్చు, సమాజాన్ని అన్ని రకాలుగా రక్షించుకునే విధమైనటువంటి విధానాలు కేవలం భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమవుతాయనే విషయం ఇంతకుముందు చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా అనేక సంఘటనలను ఈరోజు ఉదాహరించినటువంటి సందర్భం. కాబట్టి ఇవాళ 20 ఎంపీలు ఉన్నటువంటి స్థాయి నుంచి మెజారిటీ స్థానాలు సంపాదించుకొని ఇవాళ మెజార్టీ ప్రజల యొక్క మెప్పు ఉంది. భారతీయ జనతా పార్టీ యొక్క జైత్రయాత్ర ఏదైతే కొనసాగుతూ ఉందో దాంట్లో అందరం కూడా మళ్ళీ మనమందరం కూడా సమిష్టి కృషి ద్వారా రాబోయేటటువంటి తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటులో మనందరి యొక్క పాత్ర చాలా కీలకంగా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు, అదేవిధంగా ఈ యొక్క జిల్లా ఈ యొక్క ఎంపీటీ ఫంక్షన్ 23వ వార్డులో ఎగరేసినటువంటి కౌన్సిలర్ అంతారం కిరణ్ గారు,
మరియు పట్టణాధ్యక్షులు ఇంతకుముందే ఎన్టీఆర్ చౌరస్తాలో అదేవిధంగా ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా వాళ్ళలో కూడా జరుపుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ మనం ఒకటే ఈరోజు అందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయేటటువంటి ప్రభుత్వ ఏర్పాటులో మన యొక్క పాత్ర గణనీయంగా ఉండడం కోసం సమిష్టి కృషి ద్వారా ముందుకెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. ముందుగా ఇక్కడికి విచ్చేసిన అదేవిధంగా బీజేపీ అభిమానుల కార్యకర్తలకు అందరూ కూడా 46వ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తాండూరు పట్టణంలో ఈరోజు ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సీనియర్ నాయకులు మనోహరరావు గారు కానీ, రమేష్ అన్న గారు కానీ, అదేవిధంగా కృష్ణన్న గారు, సావశ్రీలత గారు, భద్రన్న గారు, తోటి కౌన్సిలర్లకు, అదేవిధంగా సీనియర్ నాయకులకు అందరికీ కూడా పట్టణ శాఖకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటిపై జెండాలు ఎగిరవేసి గల్లీలలో కానీ, వార్డులలో కానీ, కూడలలో కానీ భారతీయ జెండాను ఎగిరవేయడం ఈరోజు ఆవిర్భావ దినోత్సవం ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటున్నారు. అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ, అదేవిధంగా తాండూరులో ఇప్పుడు మనం చూస్తున్నాం, మొన్న మున్సిపల్ ఎలక్షన్లో ముగ్గురమే గెలిచిన, ఇంతకుముందు మున్సిపల్ చైర్మన్గా ఉండే. అయితే మనము రానున్న రోజులలో డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఇటు సెంట్రల్లో ఉన్నది, మన తెలంగాణలో కూడా గవర్నమెంట్ ఉంటే మనకు ఎంత లాభం ఉంటుందో అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా బూస్టింగ్గా ఉంటుందని చెప్పేసి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి విషయాలు ఇంతకుముందు సహచరులు అందరు సీనియర్ నాయకులు చెప్పినట్టు మనం చెప్పుకుంటూ పోతే బుక్కులు సరిపోవు. కాబట్టి ఆర్టికల్ 370 కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, మహిళా బిల్లు కానీ, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ కానీ, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఇలా చెప్పుకుంటూ పోతే 46వ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఒక ఛాయ్ వాలా కూడా దేశ ప్రధాని కావాలంటే కూడా ఆ ఘనత కలిగినటువంటి పార్టీ మరి కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమని కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఎక్కడైతే మరి కరోనా లోపల ప్రాణాలు పోతాయో, మరి భారతదేశం యొక్క పరిస్థితి ఏ విధంగా మారుతుందో అన్నటువంటి ప్రాంతం నుంచే దాదాపు 40 దేశాలకు వాక్సిన్ మనం అందించబోతే కనుక అది కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ ద్వారానే సాధ్యమైంది. మరి ఎక్కడైతే కాశ్మీరీ పండితులను తరిమికొట్టి మరి చంపబడ్డారో మరి తిరిగి వారికి పునరావాసం కల్పించడమే కాకుండా మరి ట్రిపుల్ తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, ఇలా ఎన్నో రకాలైనటువంటి మరి మొన్నటికి మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్, మరి అక్కడ ఉన్నటువంటి హిందువులను హిందువాన్ని అడిగి చంపితే మరి అక్కడ ఉన్నటువంటి మహిళలకి మీ మోదీ గారికి చెప్పుకో అంటే మరి మోదీ గారు ఆపరేషన్ సింధూర్ ద్వారా వారికి ఒక సవాల్ని విసిరి మరి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద కూటములను మరి పంపినటువంటి అటువంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యము. మరి అంతేకాకుండా మరి ప్రపంచ దేశాలు కూడా సంక్షోభం వైపు ఉంటే మరి భారతదేశం మాత్రం ఎక్కడ కూడా కొరత లేకుండా గ్యాస్ విషయంలో కావచ్చు, పెట్రోల్ డీజిల్ విషయంలో కూడా కావచ్చు, ఎక్కడ కూడా నిరంతరం లేకుండా ప్రజలకు అందిస్తూ మరి ఈరోజు మనం అంతా ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే కారణం అది కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ ద్వారానే సాధ్యమవుతుందని తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు తాండూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ తరఫున తాండూరు పురవీధుల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అలాగే తాండూరులో వాల్మీకి నగర్ వార్డు నెంబర్ 23లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇచ్చేసి ఇక్కడ జెండా కార్యక్రమం వచ్చినందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే దినాల్లో కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలని కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కష్టపడి పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకొస్తూ రాబోయే దినాల్లో అధికారంలోకి రావాలని అందరం కూడా కష్టపడి పనిచేస్తూనే వస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై శ్రీరామ్. भारत माता की जय. बीजेपी बीजेपी उससे भारतीय जनता पार्टी जिंदाबाद. भारतीय जनता पार्टी जिंदाबाद. भारतीय जनता पार्टी जिंदाबाद. बीजेपी जिंदाबाद. बीजेपी చెప్పండి. శ్రీరామ్.
బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా మనం కష్టపడి ఈసారి మనం 28లో ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ తేవాలని చెప్పి మనమందరం కూడా ఒకటే తాటిపైకి వచ్చి కష్టపడి పోరాడి కొట్లాడి కూడా ఈసారి వస్తే రానున్న భవిష్యత్తులో ఇంకా మంచిగా భారతీయ జనతా పార్టీ చూడొచ్చని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నమస్కారం. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి వచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దాదాపుగా చాలా దినాలైంది. 46 సంవత్సరాల కింద ముంబై భారతీయ జరిగింది. కానీ ఆ తర్వాత జనతా పార్టీలో అనే పేరు మీద మనల్ని అక్కడ ఉండే వాళ్ళంతా కూడా ఇచ్చిన చేస్తే భారతీయ జనతా పార్టీ ఉద్భవించింది. ఆ ఉద్భవ దీంట్లో దాదాపుగా జనసంఘ కాలం నుండి కూడా పనిచేసిన కొంతమంది మనం వాళ్ళు తప్పించాలి. అట్లా సర్వేశ్వర్మ గౌడ్, ఆ తర్వాత బాలయ్య గారు, నరసింహ వాళ్ళందరికీ మనం ఈ సందర్భంగా అనంతరావు డోకే గారు ఈ సందర్భంగా మనం అందరము వాళ్ళకి నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాళ్ళు లేకపోవచ్చు, కానీ వాళ్ళ సిద్ధాంతం కొంతమంది నాయకులు అయితే భారతీయ జనతా పార్టీ రాజ్యానికి వచ్చేది చూడకుండానే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దీన్ని చేసుకుంటూ అందరం కూడా ఒక అద్భుతం. కానీ కొన్ని సందర్భాల్లో డబ్బు ప్రవాహం వల్ల మిగతా మనం పరిమితం, కానీ మనం టార్గెట్ లేకుండా పని చేయడానికి లేదు. ఆ టార్గెట్ పెట్టుకోవాలి, అదేవిధంగా అసెంబ్లీని టార్గెట్ పెట్టుకోవాలి. ఆ విధంగా పనికి ఈ వార్డుల్లో కూడా మన జెండా ఎగరాలి, ప్రతి బూతులో కూడా మన జెండా ఎగరాలంటే అందరినీ కూడా సమస్యపరిచి ఒక 3 నెలల్లో జెండా ఉత్సవం అని చెప్పి చేసి ప్రతి వార్డులో కూడా పార్టిసిపేట్ చేస్తే మనం సక్సెస్ అయినట్టు. ఆ విధంగా చేయాలని చెప్పేసి ఈరోజు నేను కోరుతున్నాను. ఇక్కడ మనకి నన్ను ఆహ్వానించారు. అందులో విషయం ఏంటంటే కార్యక్రమంలో ఒక దీని కింద భావిస్తూ నగరంలో కార్యకర్తలందరినీ చేయాలి. ప్రతి నెలలో ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అన్నా పెట్టి అందరి కార్యకర్తలను కలపమని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా అందరు కూడా కలితేనే ముందు మన 2 గోల్స్ ముందు చైర్మన్, 3వసారి మున్సిపల్ చైర్మన్ తప్పకుండా వచ్చేసరికి అదేవిధంగా అసెంబ్లీని సాధించాలి. అసెంబ్లీ మనం పనిచేస్తూ ప్రతి బూత్ ఆధారంగా ముందుకు కదలాలని చెప్పేసి ప్రతి ఇంటి మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలని చెప్పి ఈ విధంగా పోతూ ఇందాక అందరు చాలా విషయాలు మాట్లాడారు. కాబట్టి ఇంతటితో నేను ముగిస్తున్నాను. మాతాకి జై, అందరికీ జై శ్రీరామ్. నేడు భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ తాండూరు నగర శాఖ ఆధ్వర్యంలో తాండూరు అధ్యక్షులు శ్రీ నాగారం మల్లేశం గారి అధ్యక్షతన ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు మరియు తాండూరు పట్టణ ప్రముఖులకు మరియు అదేవిధంగా పత్రికా మరియు మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నాడు వాజ్పేయి అద్వానీల సారథ్యం, నేడు మోదీ అమిత్ షాల నాయకత్వం, 2 సీట్లతో మొదలైన బీజేపీ ప్రస్థానం, 3వసారి అధికారం, జాతీయవాద రాజకీయాలకు దీటుగా అవినీతి పార్టీలకు గట్టి పోటీగా అవినీతి పార్టీలకు గట్టి పోటీగా మరియు అదేవిధంగా ఏప్రిల్ 6, 1880న ఒక చిన్న మొక్కగా నాటిన భారతీయ జనతా పార్టీ ఈరోజు కోట్లాది మంది బీజేపీ కార్యకర్తల కృషితో ఒక మహావృక్షంలో విస్తరించి దేశ భవిష్యత్తుని దిశానిర్దేశం చేస్తుంది. మన మూలాలు, మన ఆశయాలు అంత్యోదయ అనే మహత్తర లక్ష్యంతో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి సిద్ధాంతంతో మన పార్టీ ప్రయాణం మొదలయ్యింది. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి ప్రాణత్యాగం,
అటల్ బిహారీ వాజ్పేయి గారి మార్గదర్శకత్వం మన పార్టీకి పునాదులు వేశాయి. కార్యకర్తలే మన పార్టీకి ప్రాణం. బీజేపీ అంటే కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, బీజేపీ ఒక విచారధార. బీజేపీ అధికార దాహంతో పుట్టిన పార్టీ కాదు, బీజేపీ దేశభక్తిభావంతో పుట్టిన పార్టీ. ఈ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక. ఎండనక వాననక గడప గడపకు వెళ్ళి పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న ప్రతి బీజేపీ కార్యకర్తకు నేను ఈ సందర్భంగా సెల్యూట్ చేస్తున్నాను. నవభారత నిర్మాణం నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశం ప్రపంచ దేశాల ముందు గర్వంగా తలెత్తుకొని నిలబడింది. సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం అనే 3 సూత్రాలతో మన పార్టీ ముందుకెళ్తున్నది. ఆర్టికల్ 370 రద్దు అయిన, అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మాణమైన, డిజిటల్ ఇండియా విప్లవమైన ఇది కేవలం బీజేపీ వల్ల మాత్రమే సాధ్యమయ్యింది. మనం బాధ్యతగా ఈ ఆవిర్భావ దినోత్సవం రోజున మనం అందరం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ స్వాతంత్రం తర్వాత కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు అందరూ కలిసి ఈ దేశాన్ని దిశానిర్దేశం లేకుండా ఒంటెద్దు పొగడతో దేశ భవిష్యత్తును అనాలోచితంగా ఆలోచన చేసుకుంటూ తప్పుదోవ పట్టిస్తున్నటువంటి తరుణంలో జాతీయవాదులందరితో కలిసి జనసంఘ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత కొన్ని అనివార్య కారణాల వలన మనం దేశ అభివృద్ధి జరగాలంటే అందరినీ కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీగా ఏర్పడడం జరిగింది. ఆ జనతా పార్టీలో ఉన్నప్పటికీ కూడా చాలామంది మన యొక్క సిద్ధాంతాలను ఎంత ఒప్పుకున్నప్పటికీ కూడా కొన్ని విమర్శనాత్మకమైన విమర్శలతో వాళ్ళతో మనం పొసగలేక మళ్ళీ మనం బయటికి వచ్చి భారతీయ జనతా పార్టీగా 1980 ఏప్రిల్ 6న స్థాపించడం జరిగింది. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు ఈ యొక్క ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నటువంటి తరుణంలో 2 పార్టీల నుండి ఈరోజు మనం అధికారంలోకి కంటిన్యూగా వాజ్పేయి గారు 3 సార్లు, నరేంద్ర మోదీ గారు 3 సార్లు గెలవడం అనేది చాలా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. కార్యకర్తలందరూ కూడా గతం కంటే ఇంకా ఎక్కువ శక్తిని ఉనగూర్చి మనమందరం కూడా ఐక్యమత్యంతో కనుక ఈసారి మనం కరెక్ట్గా పనిచేసినట్లయితే రాబోయే ఎలక్షన్లో మనమందరం కూడా డబుల్ ఇంజన్ సర్కార్ను చూస్తాం తప్పకుండా అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్తో పాటు అంత్యోదయ చిట్ట చివరి మనిషికి అయితే ఏకాత్మ మానవతా సిద్ధాంతాన్ని పునరంకితం చేసుకుంటూ మనం యొక్క పార్టీని స్థాపించడం జరిగిందో మనమందరం కూడా అదే లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ, కార్యకర్తలు నిజంగా సైనికుల వలె మరొకసారి పోరాడి రాబోయే ఎన్నికల్లో మనం ఈ దేశంలో మనం ఉన్నాం. ఈ తెలంగాణలో కూడా మనం రావాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. హైదరాబాద్లో చూడండి, ఎక్కడ చూడండి, లవ్ జిహాద్లు కానివ్వండి, గుడులపైన దాడులు కానివ్వండి, హిందువులను వ్యతిరేకించడం కానివ్వండి, రాముని యొక్క పుట్టుకను అడగడం కానివ్వండి, వీటన్నిటిని కూడా మనం ప్రశ్నించాల్సిందంటే మనకు అధికారం కావాలి. కాబట్టి మనం అధికారం కోసం ఇంతవరకు పార్టీ అధికారం కోసం ప్రయత్నం చేయలేదు, కేవలం లక్ష్యం కోసం పనిచేసింది. కానీ తెలంగాణలో అధికారం రావాల్సినటువంటి అవసరం ఆసనమైందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ మరొకసారి కార్యకర్తలకు, నాయకులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పట్టణ శాఖ ద్వారా పట్టణంలోని పలు పురవీధుల్లో అలాగే భూస్థాయిల్లో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనోహరరావు సార్ గారు, కృష్ణముద్రాజన్న గారు, రమేష్ సార్ గారు, మరియు శ్రీలత గారు, మరియు బంటారం భద్రేశ్వరన్న గారు, మరియు యొక్క పట్టణ కమిటీ మరియు మా యొక్క తాండూరు మున్సిపాలిటీ కౌన్సిలర్లు అంతారం కిరణ్ గారు, మరియు శ్రీకాంత్ రెడ్డి గారు, మరియు సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. ఆహార నిష్టలు పార్టీకి కష్టపడ్డారు. దాంతోపాటు మన
సీనియర్ నాయకులు శ్యామ్ సుందర్ ముఖర్జీ గారు, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, వాజ్పేయి అగ్రనేతలైనటువంటి ఎల్కే అద్వానీ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మనం దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చూస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ఓడలేకపోతుంది. ఈరోజు ఏదైతే గ్యాసు, పెట్రోల్ అని చెప్పి డీజిల్, పెట్రోల్ మీద మనల్ని అప్రతిష్ట పాలు చేయాలి, మోడీని అప్రతిష్ట పాలు చేయాలి, ఆయన ఎదుగుదలను చూసి ఓర్వకొచ్చారు. వాళ్ళకి ఇప్పుడే అర్థమైపోయింది, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మేము అధికారంలోకి రాము, ఏ విధంగానైనా బద్నాం లేపాలి, అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి కుట్రలు పంతున్నారు. ప్రజలు సహకరించాలి. మీకు గ్యాస్ కానీ, పెట్రోల్, డీజిల్ ఎలాంటి కొరత కూడా దాదాపు 2 నెలల వరకు కూడా ఎలాంటి కొరత లేదు. ప్రజలు సహకరించాలి. ఖచ్చితంగా మీకు గ్యాసు ఒక 2 రోజులు కానీ 3 రోజులు కానీ మీ ఇంటికి ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే మీరు ఏం చేస్తున్నారు, 4, 5 సిలిండర్లు తీసుకోవాలి, దొరుకుతుంది లేదని ఒక తాపత్రయం తప్ప ఏమి లేదు. అన్నీ మనకు పుష్కలంగా ఉన్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి పార్టీ పటిష్టకు కష్టపడ్డ కార్యకర్తలందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై బీజేపీ. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు. నేను కోరుకున్నది ఒకటే, ఇద్దరు వ్యక్తులు అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీజీ గారు ఇద్దరు కలిసి 303 సీట్ల వరకు గెలుచుకొని వచ్చినాం పార్లమెంట్లో. అదేవిధంగా నేను కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది ఒక పాత సామెత ఉండేది, 3 పూలు 6 కాయలు అని చెప్పేసి. అదేవిధంగా నేను కోరుకునేది 3 పూలని 36 కాయలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నా. మీరు ముగ్గురు ఏం చేస్తారో తెలియదు, మొత్తానికైతే మన తాండూరు మొత్తం బీజేపీ మయం కావాలి. మొత్తం వెయిట్ బలం అంతా ఏం చేస్తారో చెయ్యండి, కానీ మొత్తానికైతే తాండూరు మొత్తం బీజేపీ మయం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, వందే మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం, భారత్ మాతా కీ జై, భారతీయ జనతా పార్టీ జిందాబాద్, భారతీయ జనతా పార్టీ జిందాబాద్. నరేంద్ర మోడీ గారి బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యాలల్ల మండల కేంద్రంలో యాలల్ల మండల బీజేపీ అధ్యక్షులు ఆకుల శివకుమార్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆకుల శివకుమార్ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ మండల అధ్యక్షులు జంగం యాదగిరి, సీనియర్ నాయకులు నరసింహులు, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జర మాట్లాడతాం. ఈరోజు మరి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా మా యాదల మండల కేంద్రంలో మరి జెండావిష్కరణ పార్టీ కార్యాలయం యందు నిర్వహించడం జరిగింది. దీనికి మాజీ మండల అధ్యక్షులు జంగం యాదగిరి గారు, అలాగే మన సీనియర్ నాయకులు శంకర్రెడ్డి గారు, మన నరసింహన్న సీనియర్ నాయకులు నరసింహన్న గారు, మరి కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ మరి జనసంఘ్ నుండి భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా ప్రపంచంలోనే మరి గుర్తింపు సాధించింది. దీనికి మరి మూలస్తంభమైనటువంటి గతంలో గౌరవ పెద్దలు వాజ్పేయి గారు 1980 ఏప్రిల్ 6న పార్టీని స్థాపించడం జరిగింది. దీనికి లాల్ కృష్ణ అద్వానీ గారు, అదేవిధంగా మరి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు మరి ముందుంటి నడిపించి మరి నేటికి ఈరోజు మన భారతదేశంలో
ప్రతి రాష్ట్రంలో మన భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో 2029లో మన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుందని ఇది ప్రజల్లో దృఢ సంకల్పంతో ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇక ముందున్నది కార్యకర్తల సహకారంతో ముందుండి నడిపిస్తామని మండలంలో కూడా రాబోయే ఏదైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఏవైతే ఎలక్షన్లు వస్తాయో దాంట్లో కూడా మేము మరింత బలపడి ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.